కొనిజేటి గ్రామంలో శ్రీ గీతాచార్య స్వాముల వారు 1962వ సంవత్సరంలో 7 రోజులు గీతా సప్తాహం చేయ ప్రారంభించి 7వ రోజు పూర్ణాహుతి కాగా అశేష భక్తులకు అన్న సంతర్పణ చేయ సంకల్పించినారు. సమారాధనకు భక్తులు, గ్రామ పెద్దలు వేసవి కాలం కావడంతో పెరుగు చాలదని భయపడుచుండగా ఆ మహానుభావుడు ఎవరికీ తెలియకుండా కొనిచేటికి దగ్గరగా ఉన్న చిలకపాడు అనే గ్రామంలో స్వామివారి పొలం మక్తాలకు చేసే రైతుల దగ్గరకు కారులో వెళ్ళి పొలం చేసే రైతులను పిలిచి, రేపు సప్తాహం పూర్ణాహుతి జరుగుతుంది కనుక వచ్చిన భక్తులకందరికీ సమారాధన లేదనకుండా చేయవలేను, పెరుగు కొరవ పడుతుంది కావున మీరు 5-6 కావిళ్ల పెరుగు తీసుకురావలేను అని చెప్పి వెనుదిరిగి వచ్చినాడు. కానీ స్వామివారు ఇక్కడే యజ్ఞంలోనే కూర్చొని ఉన్నారు. మరునాడు వారు 7 కావిళ్ల పెరుగు 1 కావిడి పాలు తీసుకొని స్వామివారికి చెప్పి, స్వామి మనం ఊళ్ళోకి పోయి అందరికీ చెప్పి వద్దాము, రమ్మంటే రాలేదు మీరు, ఊర్లో అందరికీ చెప్పినచో చాలా పెరుగు తెచ్చేవారు అన్నారు. ఆ మాటలు ఇక్కడ ఉన్న పెద్దలు విని, ఇదేమిటి, స్వామివారు ఇక్కడే ఉన్నారు కదా, మీ ఊరు రావడానికి కారు ఎక్కడిది, వారికి కారు లేదే, ఇది నిజమేనా అన్నారు. వారు నిజమేనని చెప్పినారు. ఇది అంతా విన్న పెద్దలు ఆశ్చర్యచకితులైనారు. స్వామివారు ఇక్కడే ఉండి 1 కారును, డ్రైవర్ను సృష్టించుకొని వారి రూపాన్ని కూడా సృష్టించుకొని చిలకపాడు అనే గ్రామము వెళ్ళి వచ్చినారు. ఇది వారి సంకల్పమే కదా. బావిలో నీళ్లు చెంబు మునగలేదు. వచ్చిన భక్తులకు నీళ్లు చాలవని పెద్దలందరూ భయపడుతుండగా బావిలో 3 ఉద్దరీనలు తీర్థం వేసినాడు. అరగంటలో 6 అడుగుల నీళ్లు పైకి వచ్చినవి. పూర్ణాహుతి సమారాధన పూర్తిగా అయ్యేంత వరకు బావిలో నీళ్లు కొరవ లేకుండా సరిపోయినవి. ఇది అంతయు చూచిన పెద్దలు, భక్తులు ఆశ్చర్యచకితులై స్వామివారిని వేణోళ్లా కొనియాడినారు. ప్రత్యక్షంగా అప్పుడు చూసిన వారు ఇప్పుడు కొంతమంది ఉన్నారు. వారి శిష్యుడైన రాములను నేను ఇప్పుడు ఉన్నాను. ఇవి ప్రత్యక్షంగా జరిగిన విభూతులు. ఇలా చాలా విభూతుల్ని చూచినాము. గ్రంథ విస్తరణ భయం వలన వ్రాయటం లేదు. గురువుగారు విరక్తి, వైరాగ్యం కలిగితే ఆధ్యాత్మికం అంటే ఏమిటో తెలుస్తుంది అంటారు. దేని మీద వైరాగ్యం చెందాలి చెప్పండి అంటే, వైరాగ్యం అనగా శరీరం నాది కాదు, శరీరంతో చేసే కర్మలు నావి కావు, మనస్సు నేను కాదు, బుద్ధి నేను కాను అని తెలుసుకోవాలి. ఈ శరీరంలో ప్రాణవాయువు ఉన్నది. ఒకే ప్రాణవాయువు 5 ప్రాణవాయువులుగా మారింది. అవి ఏవి అనగా, 1 ప్రాణం, 2 అపానం, 3 ఉదానం, 4 వ్యానం, 5 సమానం. ప్రాణవాయువు భోంచేసిన అన్న పదార్థాన్ని పచనం చేస్తుంది. అపానవాయువు పచనం చేసిన అన్న పదార్థాన్ని దానిలో పిప్పినంతటిని క్రిందికి నెట్టుతూ రసాన్ని రక్తంగా మారుస్తుంది. ఉదాన వాయువు రక్తాన్ని పైకి గుండెలోనికి పంపి పరిశుభ్రం చేసి పనికిరాని నీరు రసాన్ని మూత్రద్వారానికి పంపిస్తుంది. వ్యానవాయువు శుద్ధమైన రక్తాన్ని శరీరంలో అన్ని కేంద్రాలకు, నరములకు వ్యాపింపచేస్తుంది. సమాన వాయువు శరీర నఖసిక పర్యంతం రక్తాన్ని అన్ని కేంద్రాలలో, నరములలో సమానంగా ఉందా లేదా అని చూచి రక్తాన్ని శరీరమంతా సమానంగా ఉంచుతుంది. శరీరాన్ని ఉత్తేజం చేస్తుంది. శరీరం పుష్టి పొందిన తరువాత అప్పుడు మనసు బయలుదేరి, ఇంద్రియములారా బాగా పుష్టిగా ఉన్నారు కదా, ఇక మన పని ప్రారంభిస్తాము పదండి అని ఇంద్రియములను ఉత్తేజపరుస్తూ కళ్ళ దగ్గరకు వచ్చి, నేత్రములారా చూడండి, లోకములో ఎన్ని శృంగార వస్తువులు ఉన్నవో వాటిలో మీకు ఏది కావాలైనో కోరుకోండి, అందిస్తాను అంటుంది. ప్రాణమును రెచ్చగొట్టి, నీకేది కావాలైనో కంటితో చూచి నిర్ణయించుకో, ఇప్పిస్తాను అంటుంది. ముక్కు దగ్గరకు వచ్చి, నీకేది మంచి వాసనగా ఉందో కోరుకో, అందిస్తాను అంటుంది. కన్నముల దగ్గరకు వచ్చి, చెవులారా మీకు ఏ మంచి శబ్దం కావాలేనో కోరుకోండి, దాని దగ్గరకు తీసుకువెళ్ళి వినిపిస్తాను అంటుంది. చేతుల దగ్గరకు వచ్చి, చేతులారా అదిగో ఆ వస్తువు బాగుంది, జీవునికి అందివ్వు, మరి దేవునికి నమస్కారం చెయ్యి, దేవుని పూజలు చెయ్యి అంటుంది.
పాదముల దగ్గరకు వచ్చి ఇతనికి మంచి వస్తువులు కావాలట, శృంగార వస్తువులు చూడాలట, గుడిలో భగవద్గీత పారాయణము సత్సంగము జరుగుచున్నది వినాలట పదండి అని కాళ్ళకి పురమాయిస్తుంది. ఇలా ఇంద్రియాలన్నిటికీ పనులు చెప్పి కదిలిస్తుంది. బుద్ధిని అడుగుతుంది, ఇది చేయవచ్చునా చేయకూడదా అని. బుద్ధి మంచి కర్మ అయితే చేయమంటుంది, చెడ్డ కర్మనైతే వద్దంటుంది. మనసు ఇలా అంటుంది, డబ్బు కావాలి, అబద్ధం ఆడకపోతే డబ్బు రాదు, డబ్బు లేకపోతే సుఖాలని అనుభవించలేము, నీవు వద్దంటే ఎలా కుదురుతుంది, నీవు అక్కడ పడుండు, మేము ఆ పని చేసుకొని వస్తాం అంటూ దొంగతనం చేసో అబద్ధమాడో డబ్బు సంపాదిస్తుంది. ఇది జీవునికి బాగా సంతోషంగా ఉంది. డబ్బు పోయిన వాళ్ళు వెతికి ఇతనే దొంగతనం చేసింది అని తెలుసుకొని నలుగురు కలిసి ఒళ్ళు చితక కొడతారు. ఆ దెబ్బలకు తట్టుకోలేక కూలబడిపోయి ఏడుస్తూ బుద్ధి చెప్పిన మాట వినకుండా బుద్ధికి గడ్డి పెట్టి దాని నోరు మూసి నేను ఈ పాడు పని చేసినాను, ఒళ్ళు హూనమైపోయింది అని ఏడుస్తూ కూర్చుంటుంది. ఒళ్ళు నొప్పులు తగ్గి హుషారు వచ్చిన తరువాత ఇలా అనుకుంటుంది, మొన్న దొంగతనం ఎలా చెయ్యాలో తెలియక చేసి దెబ్బలు తిన్నాను, ఈసారి అలా కాదు, ఎవ్వరికీ తెలియకుండా ఎవరికంటా పడకుండా చెయ్యాలి అని ఆలోచిస్తుంది. బుద్ధి చెబుతుంది, మొన్న దెబ్బలు తిన్నది ఎరగవా, మళ్ళీ దానినే ఆలోచిస్తున్నావా అంటుంది. ఈసారి అలా కాదులే, నువ్వు గమ్మున ఉండు, మంచి తెలివిగా చెయ్యాలంటూ మరలా చేస్తుంది. సొమ్ముబోయిన వాళ్ళు నిదానంగా తెలుసుకొని ఇదివరకు దొంగతనం చేసిన వాడు కూడా వీడేనని బాగా బుద్ధి వచ్చులాగున నెల రోజులు మంచం మీద నుండి లేవకుండా ఉండేటట్లుగా కొట్టి పాడేస్తారు. ఇలా ఈ మనసుకి ఎన్నిసార్లు దన్నినా బుద్ధి రాదు. కానీ దీనిని అని ప్రయోజనం ఏముంది? మనిషికి బుద్ధి ఉంటే మనసు చెప్పినట్లుగా చెడు పనులు చేయడు, బాధపడడు. అయితే దీనికంతటికీ కారణం ఎవరు? మనమే, మనసు కాదు. అర్జునుడు భగవంతుణ్ణి ఇలా అడిగినాడు, స్వామి, మానవునికి ఉద్దేశపూర్వకంగా పాపపు ఊబిలో మునిగిపోవుచున్నారు, పరమ పురుషార్థానికి నీవు చెప్పిన నిష్కామ కర్మయోగాన్ని ఆచరించాలని ఇష్టమున్నా ఈ ఇష్టం కన్నా బలవత్తరమైన శక్తి ఏదో మంచి కార్యం మీద ఉన్న ఇష్టాన్ని కప్పిపుచ్చి మానవుణ్ణి పాపకర్మల్లో ప్రవర్తింపచేస్తుంది. ఆ శక్తి ఏది? పరమేశ్వరుడే చేయిస్తున్నాడా లేక ప్రారబ్ధం చేయిస్తుందా? నాకు ఈ విషయాన్ని తెలియజెప్పమని అడుగగా భగవంతుడు చెప్పుచున్నాడు, కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ మహాశనో మహాపాప్న విద్యేనామిహ వైరినన్. అర్జున, నీవు ఇంతవరకు చెప్పిన అనర్థానికి కారణం కామము, కోరికలేసుమా, పరమేశ్వరుడు కాదు, ప్రారబ్ధం కాదు. కరుణామూర్తి అయిన పరమేశ్వరుడు పాపకర్మలను చేయిస్తాడా? ప్రారబ్ధం పూర్వజన్మలో చేసిన వానిని అనుభవింపజేస్తూ భోగరూపంగా తీరిపోయేదే కానీ కర్మలలో ప్రేరేపింపజేసేది కాదు. మొత్తానికి పాపకర్మలకంత కారణం కామము, కోరికలే. ఈ కామము, కోరికలు నిర్దేశించి ఎందుకు చెప్పాను అంటే అవి నశించిపోయే దృశ్యవర్గానికి చేరినవి. ఇవి అనాత్మ కోటిలోనికి చేరినవి. ఇవి రజోగుణములో పుట్టినవి. ఇవి రెండు కావు. కామమే కోరిక, కోరికే కామము. కోరికకు ఏదైనా అడ్డంకి కలిగినప్పుడు ఈ కామమే క్రోధంగా మారుతుంది. కామాన్ని నశింపజేస్తే క్రోధము అదే నశించిపోతుంది. ప్రత్యేకంగా దీనిని నశింపజేసే పని లేదు. రాగద్వేషాల యొక్క స్థూల రూపాలే ఈ కామక్రోధాలు. ఈ కాముడు మహాశనుడు అనగా పెద్ద తిండిబోతు. కామమన్నా, ఆశ అన్నా, కోరికన్నా మాటలు వేరే కానీ వస్తువు ఒకటే. భోగాలను ఎంత అనుభవించినా కామానికి తృప్తి లేదు. నెయ్యి పోసే కొద్దీ అగ్ని మండుతూనే ఉంటుంది. భోగాలను అనుభవించే కొద్దీ ఆశ పెరుగుతూనే ఉంటుంది. కోరిన వస్తువులు వస్తుంటాయి, పోతుంటాయి, కనుక కోరికలు మాత్రము నశించవు, ఇంకా పెరుగుతూనే ఉంటాయి. వస్తువులు వచ్చే కొద్దీ అవసరాలు పెరుగుతూనే ఉంటాయి. ఈ కామమే అన్ని పాపాలకు మూలమైన మహాపాపి. పరమార్థానికి ఇదొక శత్రువు.
అంతూ పొంతూ లేని సంసార నరక కూపంలో పడవేసి ముంచే పరమ శత్రువు, బలవంతంగా పాపకర్మలలో పడవేసే పరమ శత్రువు. ఈ కామాన్ని హెచ్చరికతో గుర్తించి నిర్మూలన చెయ్యాలి. ఇది ఇంకా ఎలాంటిది అనగా, అగ్నిని పొగ, అద్దాన్ని ధూళి, గర్భస్థ శిశువును మావి ఆవరించినట్లు ఈ కామము జ్ఞానాన్ని ఆవరించినది. ఈ కామ సంకల్పాలతో ఆవరింపబడి జ్ఞానము అనే ఆత్మసాక్షాత్కారానికి అసమర్థమై ఉంటుంది. ఈ కామము మలవిక్షేప ఆవరణాలనే దోషాలతో కూడినది. అద్దానికి కప్పిన ధూళిని మలదోషంగాను, నిప్పుకు కప్పిన పొగను విక్షేప దోషముగాను, శిశువుకు కప్పిన మావిని ఆవరణ దోషముగాను గుర్తించాలి. పొగ చంచలమై అగ్నిని ఆవరించినట్లు విక్షేపం తన శక్తి చాంచల్యంతో జ్ఞానాన్ని ఆచ్ఛాదిస్తుంది. అనగా ఏకాగ్రత లేని అంతఃకరణంలో జ్ఞానశక్తి ప్రకాశించదు. ధూళి తన మాలిన్యంతో అద్దాన్ని ఆవరించి ప్రతిబింబాన్ని కనిపించకుండా చేస్తుంది. గర్భస్థ శిశువును మావి తన స్వరూపంతో కనపడకుండా చేస్తుంది. అట్లే మలదోషము తన పాప సంస్కారాల మాలిన్యంతో తత్వజ్ఞానాన్ని అనగా యథార్థ జ్ఞానాన్ని మరుగుపరుస్తుంది. మావి పిండస్థ శిశువును ఏమీ కనిపించకుండా కప్పినట్లు ఆవరణ దోషం జ్ఞానాన్ని పూర్తిగా కప్పివేస్తుంది. పొగ అగ్నిలోనే పుట్టి అగ్నిని ఆవరించినా గాని అగ్ని యొక్క స్వభావాన్ని పూర్తిగా తెలియకుండా చేయలేదు. గాలి వీచినా విసిరినా తొలగిపోతుంది. ధూళి అద్దాన్ని కప్పివేస్తుంది. దీనిని తుడిచివేసినచో పోతుంది. మావి పరిపక్వమైనచో తొలగిపోతుంది. ఈ కామము మనుషుని అంతఃకరణంలో భోగతృష్టలను చెలరేపి అనేక రకాలు అయిన పాపాలను చేయించి మలదోషాలను వృద్ధి పొందిస్తుంది. నిద్ర, ఆలస్యం, సోమరితనం అనే ప్రమాదాలలో సుఖబుద్ధిని కలిగించి మానవుణ్ణి పూర్ణంగా వివేకహీనుణ్ణి చేస్తుంది. ఈ కామము, ఈ ఆశ మానవునికి జ్ఞానానికి నిత్య వైరి, జన్మాజన్మల వైరి. పూర్ణ జ్ఞానిని మాత్రం ఈ కామము ఏమీ చేయలేదు. జ్ఞానికి నిత్య వైరి అంటే అజ్ఞానికి కూడా వైరి కాదని అర్థం కాదు, ఇద్దరికీ వైరే. అయితే జ్ఞాని తెలుసుకొని దీనిని వైరి అన్నాడు. జ్ఞాన సాధనకు శ్రేయో మార్గానికి కామము శత్రువు అని తెలుసుకొని జ్ఞాని దానిని మొదటి నుండి చివరి వరకు వైరిగానే గుర్తించి ఆశలను కోరికలను వదిలించుకొని ఈ కామమును టుంగుటేరుతో సహా పెరికి పారవేస్తున్నాడు. అజ్ఞాని ఇది నన్ను నాశనం చేస్తుంది అని అనుకోవడం లేదు. అప్పటికప్పుడు సుఖరూపంగా ఉండడంతో భోగ సమయములో ఆనందించి తరువాత దెబ్బతిని అంగలార్చుతాడు. ఈ కామము ఆది మధ్యాంతరాలలో దుఃఖకరమైనది. దీని ప్రభావానికి 10 తలల రావణాసురుడే పడిపోయాడు. తక్కిన వారి సంగతి ఏమి చెప్పాలి? ఇది పూరించేదానికి వీలు లేదని అనలం అన్నారు. అగ్నికి అనలము అని పేరు. ఎంత నెయ్యి పోసినా ఎన్ని కట్టెలు వేసినా అగ్నికి తృప్తి లేదు, ఆరిపోదు. ఈ ఆశ అట్టిదే. కామానికి కడలేదు, ఆశకి అంతులేదు. ఆశను, కోరికను, కామమును భర్తీ చేసినవాడు ఇంతవరకు ప్రపంచంలో పుట్టలేదు. ఒక్క జీవన్ముక్తుడు దక్క వేల వేల జన్మలు విషయభోగాలు అనుభవించినా తృప్తి పొందించలేరు. ఈ కామశత్రువుకు ఇంద్రియాలు దొంగదారులు, మనోబుద్ధులు నివాస కేంద్రాలు. ఇంద్రియాలను భ్రష్టు పట్టించి దేహాభిమాని అయిన జీవుణ్ణి అధోగతి పాలు చేస్తుంది. ఈ కామశత్రువు అన్ని పాపాలకు ఇదే మూల కారణం. కామానికి వసుడైన వాడు చేయని పాపమంటూ లేదు. ఈ కామరూప శత్రువు సాధకుని ఆశ్రయించి తన మోహమాయ ద్వారా జ్ఞాన విజ్ఞానాలను పొందాలి అనే కోరికను దుర్బలం చేస్తుంది. కానీ జ్ఞాన విజ్ఞానాలను తుదముట్టి నాశనము చెయ్యలేదు. ఈ కామానికి మూలం అజ్ఞానం. మానవుడు సద్గురువు దగ్గర తత్వజ్ఞానాన్ని తెలుసుకొని జ్ఞాన విజ్ఞానాన్ని పొందినట్లయితే అజ్ఞానము నిర్మూలనమై దాని పేరు కూడా మాసిపోతుంది.
ఇక కామాన్ని గురించిన సమస్య లేదు. అయితే కామానికి ఉనికి పట్టు ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి. వాటిని స్వాధీనం చేసుకుంటే కామము స్వాధీనం అవుతుంది. మనసు స్వాధీనం చేసుకుంటే ఇంద్రియాలు స్వాధీనం అవుతాయి. బుద్ధిని వశపరుచుకుంటే మనసు వశమవుతుంది. ఇక ఆత్మ యొక్క బలంతో మొత్తము వశమవుతుంది. పరమాత్మ దర్శనానంతరమే విషయాసక్తి నశిస్తుంది. వాక్కు మొదలగు ఇంద్రియాలను మనసులో లయం చెయ్యాలి. మనసును నిశ్చయాత్మకము అయిన బుద్ధిలో లీనం చెయ్యాలి. ఆ బుద్ధికి సాక్షి అయి ఉండే ఆత్మను స్వస్వరూపంగా గుర్తించి అనాత్మ బంధాన్ని తొలగించాలి. అట్టి వానికి కామశత్రువు పూర్ణంగా నశిస్తుంది. సాధారణమైన మానవులు సుఖాన్ని మిత్రునిగా, దుఃఖాన్ని శత్రువుగా భావిస్తారు. కానీ సాధకుడు ప్రథమ దశలో సుఖాన్ని శత్రువుగా, దుఃఖాన్ని మిత్రునిగా తలపోయాలి. సుఖం మైమరిపించి పుణ్యాన్ని ఖర్చు చేసి పోతుంది. శత్రువుగాక మరి ఏమిటి? దుఃఖం బాధతో కూడి పాపాన్ని తగ్గిస్తుంది. ఇంతకంటే మిత్రుడెవరు? భక్తుని దృష్టిలో సుఖదుఖాలు భగవంతుని ప్రసాదాలుగా భావిస్తాడు. సుఖము దుఃఖము నా నుండే వస్తుంది అంటూ భగవంతుడు గీతలో 10వ అధ్యాయంలో 4వ శ్లోకంలో చెప్పాడు. గ్రుడ్డివానిని భోజనానికి పిలిస్తే వానితోటి మరొకడు వస్తాడు. గ్రుడ్డివాడు తోడు లేకుండా రాలేడు కదా. కావున సుఖాన్ని ఆహ్వానిస్తే దుఃఖాన్ని కూడా ఆహ్వానించినట్లే. ఎందువలన? సుఖదుఖాలు, లాభ నష్టాలు, చీకటి వెలుతురులు ఒకదాని వెంబడి ఒకటి ఉంటాయి. సముద్రంలో పెద్ద బండలున్నాయి. సముద్ర తరంగాలు విరామం లేకుండా వాటిని ఢీకొడుతూ ఉంటాయి. బండలు తమ పాదు నుండి ఒక్క అంగుళము కదలవు. కానీ అలలు వదలవు, శిలలు కదలవు. ప్రారబ్ధవశాన వచ్చిన సుఖదుఖాలు ప్రసాద బుద్ధితో అనుభవించి భక్తుడు బంధ విముక్తుడవుతాడు. సుఖదుఖాల నుండి బయటపడమన్నావు, మంచిదే. సుఖదుఖాలు జయము వల్ల నాకు వచ్చేది లాభమేమి? ఓర్చుకోవడమేనా? లాభం ఏమైనా ఉందా అని శిష్యుడు అడిగాడు. ఈ సంసార సముద్రంలో సుఖదుఖ తరంగాలకు బెదిరిపోకుండా, వాటిలో చిత్తచాంచల్యము లేకుండా, తన నిష్ట కోల్పోకుండా నిలిచినవాడే నిజమైన ధీరుడు. ఎవని బుద్ధి ఆత్మాకారమై బ్రహ్మాకారమై సుఖదుఖాలకు చెలించకుండా ఉంటుందో అతనికి అమృత పదవి లభిస్తుంది, భగవత్ ప్రాప్తి లభిస్తుంది, మోక్షము లభిస్తుంది. దేవతల అమృతం కొంతకాలం బ్రతికిస్తుంది. శాశ్వత అమృత పదవి, బ్రహ్మ పదవినివ్వలేదు. సుఖదుఖాలను జయిస్తే నీకు లభించే అమృతము ఆత్మామృతం, శాశ్వతమైనది. ఎవరైనా ఎత్తుకుపోతారేమోనని భయం లేదు. సర్వేశ్వరుని దయతో, సద్గురు ప్రసాదముతో ఒక్కసారి లభిస్తుంది. దీనిని త్రిమూర్తులు కూడా అపహరించలేరు. ఈ అమృత పదవి నీకు అసఖ్యమైనది. సముద్రంలో ప్రవేశించిన నదులు సముద్ర రూపమే ధరించినట్లు, అట్లాగే బ్రహ్మజ్ఞానిని సమీపించిన సుఖదుఖాలు బ్రహ్మభావమే పొందుతాయి. నిజంగా చూస్తే ఈ కనపడేది ఎప్పుడూ ఉండదు. కనబడని ఆత్మ ఎప్పుడూ ఉండునదే అని గ్రహించాలి. ఒకప్పుడు ఉందని, ఒకప్పుడు లేదని అంటామే, అది ఎప్పుడు లేనిదే. మొదట లేదు, చివరలో లేదు, మధ్యలో ఉందంటే ఉన్నట్లు కానరావడమే కానీ నిజంగా లేనిదేనని గౌడపాదాచార్యుల వారు అన్నారు. రజ్జు దుష్టాంతరం చూడు, మొదట త్రాడే, చివరిలో త్రాడే, మధ్యలో సర్పరూపంగా కనిపించేటప్పుడు త్రాడే. అయితే మతి భ్రమించి త్రాడును చూసి పామని భయపడ్డాడు. త్రాడు ఎప్పుడూ త్రాడుగానే ఉంది, పాము అసలు లేదు. పాలు పెరుగై, పెరుగు వెన్నై, వెన్న నెయ్యి అవుతుంది. నెయ్యి ఏమీ కాదు, నెయ్యి నెయ్యే. పంచదారతో ఒకడు బొమ్మలు చేసి అమ్ముతున్నాడు. పిల్లలందరూ వచ్చి నాకు చిలక కావాలి, గణపతి కావాలి అని, వినాయకుడు కావాలి అని, ఆంజనేయుడు కావాలి, రాముడు కావాలి అంటూ తలా ఒక బొమ్మను తీసుకున్నారు. అంగడివాడు డబ్బు తీసుకునేది పంచదార కానీ రాముడు, గణపతి, చిలక బొమ్మలకు కాదు. జగం అనుకుంటున్నాం, ఇది జగము కాదు, బ్రహ్మమే అంటున్నారు మహాత్ములు. వేదములు, భగవద్గీత, ఉపనిషత్తులు దీనినంతయు బాగా విడమర్చి చెప్పాయి.
అప్పుడు శిష్యుడు నేను జీవుడిని కాదు అన్నాడు. శరీరం కాదు అన్నారు. ఈ నేను ఎవరు, అసలు నేను ఎవరిని అని అడుగగా, నేను అనే ఆత్మవైన నీకు నేను జీవుణ్ణి అనుకుంటున్న జీవభూతం పట్టింది. అయితే జీవభూతం ఎలా ఉంది అనగా బ్రహ్మమూలమిదం జగత్ అన్నారు కదా. ఆ బ్రహ్మమే నేను అనే పదవాక్యముతో జీవభూతమై పట్టింది. ఈ శరీరాన్ని నేను అనే పదమే జీవునికి నేను అనే పదం అయినది. నేను అనున్నది నిజంగా ఆత్మే, జీవుడు కాదు. నేను అనే నిజస్వరూపము అయిన ఆత్మను మరిచిపోయి నేను జీవుణ్ణి శరీరాన్ని అని తలపోసుకున్నాడు. త్రాడులో పామున్నదని భ్రమించినట్లుగా ఆత్మని జీవుడని భ్రమ చెందినాడు. ఈ భ్రమ ఎలా వచ్చింది అనగా పరబ్రహ్మం పక్కన యోగమాయ ఉంది. ఆ యోగమాయ బ్రహ్మ చైతన్యంలో సృష్టిని సృష్టించింది. ఆ చైతన్యము యోగమాయలో మిళితమై జగద్రూపాన్ని ధరించింది. ఈ మాయ జగత్తును చిత్ర విచిత్రంగా ఎంతో శృంగారంగా చిత్రించింది. ఈ శృంగారాన్ని జీవుడు చూస్తూ ఉన్నాడు. ఈ శృంగారాన్ని చైతన్యము ఎప్పుడూ చూడలేదు. ఒక మాయలోడు చిత్ర విచిత్రము అయిన బొమ్మలు, పూలు, పళ్ళు, పాములు, తేళ్ళు చేస్తున్నాడు. జనమంతా ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఒకడు దీనిలో బాగా లీనమైపోయి నేను కూడా చేస్తే బాగుండునని కోరిక కలిగి ఆ మాయలవాడి దగ్గరకు వెళ్ళి నేను కూడా మీలోకి వస్తాను, నాకు ఈ విద్యలన్నీ నేర్పుతావా అని అడిగినాడు. నీవు జీవితాంతం నా దగ్గర ఉండాలి, మీ ఊరు, మీ ఇళ్ళు, మీ తల్లిదండ్రులను, బంధువులను వదిలి ఇక్కడే ఉండాలి అని కొన్ని కట్టుదిట్టాలు చేసి వానిలో కలుపుకున్నాడు. ఆ చేరినతను సర్వము వదిలి మాయాగారడీలో చేరినాడు. అది మొదలు తన ఇళ్ళు, తల్లిదండ్రులను, ఆస్తిని మర్చిపోయి అక్కడే స్థిరమై వాళ్ళ పిల్లనే పెళ్లి చేసుకొని శాశ్వతంగా అక్కడే నిలబడి వీడు కూడా గారడీవాడుగా మాయలోడైనాడు. వీడిని కూడా మాయలోడు, గారడీవాడు అంటున్నారు. అసలు పేరు పోయింది. 10 మంది దొంగల ముఠాలో ఒకడు మంచివాడు చేరితే వాడి సహవాసం వల్ల వీడును దొంగ అయినాడు. 10 మంది త్రాగుబోతు వాళ్ళలో త్రాగనివాడు చేరితే సహవాస దోషం చేత వీడును త్రాగుబోతు అయినాడు. అలాగున మాయలో చైతన్యము కలిసి మాయా ప్రభావం వల్ల జీవుడిగా మారింది. ఇప్పుడు ఆత్మ చైతన్యమే జీవుడనంటున్నది. ఇది అనాది నుండి పేరుకుపోయి జీవుడిగా స్థిరమైపోయింది. ఇప్పుడు ఎవ్వరు చెప్పినా వినడు. తనను తానే తెలుసుకొని తిరగబడి దీనినంతా వదిలించుకొని తన నిజస్వరూపాన్ని పొందవలెను. ఇప్పుడు అర్థమైందా? నేను అనే నేను ఎవరో? ఇప్పుడు కూడా నేను ఆత్మను అనే నమ్మకం నీకు కలగలేదు. అవును, మీరు చెబుతుంటే నిజమనిపిస్తుంది, కానీ పూర్ణంగా నమ్మశక్యం కాలేదు. ఎలా చెయ్యాలి? అయితే నేను ఆత్మను అనే నమ్మకం లేకపోయినా నేను అనే నీవు ఎవరివో తెలుసుకో అన్నాడు. సరే, నేను ఎవరు చెప్పండి అన్నాడు. నీవు ఆత్మనన్న నమ్మకం నీకు లేకపోయినా నేను జీవుడిని అన్న నమ్మకం నీకు ఉంది కదా? ఉంది. అయితే ఇప్పుడు నేను అడుగుతున్నాను, నిజం చెప్పగలవా? ఎందుకు చెప్పను? చెప్తాను, అడగండి. ఈ శరీరం నీదా లేక నీవా? చెప్పుము. ఈ శరీరం నాదే. శరీరం నాది అన్నావు కాబట్టి శరీరము నీవు కాదు. శిరస్సు నీదా నీవా? నాది. నోరు నీదా నీవా? నాది. ముక్కు ఎవరిది? నాదే. కళ్ళు ఎవరివి? నావి. చెవులు ఎవరివి? నావి. చేతులు ఎవరివి? నావి. కాళ్ళు ఎవరివి? నావి. ముఖము ఎవరిది? నాది. మనసు ఎవరిది? నాది. బుద్ధి ఎవరిది? నాది. శ్వాస ఎవరిది? నాది. ప్రతిదీ నాది అన్నావు కానీ నేను అనలేదే, ఎందుకని? ఇవన్నీ నీవి కాబట్టి నావి అన్నావు. ప్రతిదీ నావి అన్నావు కానీ నేను అనలేదు కనుక శరీరము, ఇంద్రియాదులు నీవే కానీ నీవు కాదుగా. నమ్ముతావా?
నమ్ముతాను. అయితే ప్రాణం ఎవరిది? నా ప్రాణమే. నా ప్రాణం అన్నావు కానీ ప్రాణము నేను అనలేదు. అందువలన ప్రాణము నీవు కాదు. ఇప్పుడు ప్రాణముతో సహా అన్నీయు నావి అన్నావు. ఇవన్నీయును నీవు కాదు కదా? అవును, నిజమే. అయితే ఇప్పుడు నీవు ఎవరివో చెప్పుము. నేనే అంటే ప్రాణము కూడా నాది అన్నావు కదా? ప్రాణం నీవు కాదు కదా? ఈ శరీరము, ప్రాణము, శ్వాసతో సహా నీవు కాదు కదా? నీవెవరివి? నేనే అంటే ఆ నీవు అయిన నేను ఎవరివో చెప్పుము. ఆ నేను ఎవరో తెలియలేదు. అయితే నీకు ఆకలైనది. ఆకలిని నీవు కలిగించుకున్నావా? లేదు. దప్పికను నీవు కలిగించుకున్నావా? లేదు. ఆకలికి అన్నం తిన్నావు, ఆకలి తీరిపోయింది. ఆకలిని నీవు తీర్చుకున్నావా? లేదు. ఆకలికి అన్నం తింటే తీరిపోయింది, కానీ తినకుండా నేను తీర్చుకోలేను. అలాగే దాహానికి మంచినీళ్లు త్రాగితే దాహం తీరిపోయింది. నీవు మంచినీళ్లు త్రాగకుండా దాహం తీర్చుకోలేవా? లేదు. మంచినీళ్లు త్రాగితేనే దాహం తీరుతుంది. తిన్న అన్నాన్ని నీవు అరిగించుకున్నావా? లేదు. అదే అరిగిపోతుంది. మలమూత్రములు వాటి అంతటా అవి వస్తే విసర్జించగలవా? నీ స్వంతంగా విసర్జించగలవా? నా ప్రమేయంతో విసర్జించలేను. తుమ్ము రాకుండా తుమ్మగలవా? లేదు. ఆవిలింపు రాకుండా ఆవిలించగలవా? లేదు. నీకు ముసలితనమై కళ్ళకు చూపు పూర్తిగా తగ్గిపోయి ఏమీనూ కనపడనప్పుడు నీవు చూపు రప్పించుకొని చూడగలవా? ఆ పని నా వల్ల కాదు. చెవులు వినబడనప్పుడు నీవు స్వంతంగా వినగలవా? వినలేను. ఈ శరీరం పుట్టినప్పుడు 1.5 అడుగుగా ఉంది. ఇప్పుడు 5-6 అడుగుల ఎత్తు పెరిగినావు. దీనిని రోజు కొంచెం నీవే పొడుగు పెంచుకున్నావా? లేదు. కంట్లో చూపు తగ్గినప్పుడు చూపు పెంచుకోలేవా? అది నా వల్ల కాదు. చెవులలో వినికిడి పూర్తిగా తగ్గిపోయినప్పుడు నీవు వినపడేటట్లుగా చేసుకోలేవా? అదియూ నా వల్ల కాదు. శరీరాన్ని నీవు పుట్టించుకున్నావా? లేదు. నా తల్లిదండ్రుల వల్ల పుట్టినాను. నీ తల్లి గర్భంలో ఉన్నప్పుడు నా తల్లి గర్భంలో ఉన్నాను అని నీకు తెలుసా? తెలియదు. పుట్టిన తరువాత నీ తల్లి నీకు ఎలా తెలిసింది? నాకు తెలివి వచ్చేసరికి నేను నీ అమ్మను అని చెబితే తెలిసింది. మీ నాన్న ఎలా తెలిసినాడు? మా అమ్మ నాన్న ఇడుగో అని చెబితే తెలిసింది. నీ ఇల్లు నీదా? నీవా? ఇల్లు నాది, కానీ ఇల్లు నేనెట్లవుతాను? సంసారం నీదా? నీవా? సంసారం నాది, నేనుగాను. అయితే మరణించకుండా ఉండవచ్చు కదా? అది నా వల్ల కాదు. అయితే ఏది నీ వల్ల అవుతుంది? శరీరము, ప్రాణము నీవు కాదు. చావకుండా శాశ్వతంగా బ్రతికుండలేవు. అయితే ఏది నీవు చెప్పుము. ఇదంతా నాది, నేను గొప్పవాడిని, ఐశ్వర్యవంతుడను, బలవంతుడను, వీరుడను, సూర్యుడను అని విర్రవీగుచుంటివే. నీవెవరివో చెప్పు చూద్దాం. కానీ లోకమంతా చూస్తున్నావు. నీ కళ్ళను చూడగలవా? చూడలేను. అద్దం లేకుండా నీ ముఖమును నీవు ఎప్పుడైనా చూసినావా? చూడలేదు. నీ వీపును ఎప్పుడైనా చూసినావా? ఎప్పుడూ చూడలేదు. అయితే ఏది నేను చూడలేదు. శరీరాంతర్గతము అయిన పనులు ఏవి నేను చేసుకోలేను అన్నావు. అయితే నీ శ్వాసను నీవు నిద్రపోయేటప్పుడు కానీ మేల్కొని ఉన్నప్పుడు కానీ నీవు స్వంతంగా లోపలికి వెలుపలికి ఆడించుకుందువా? అదియూ నా వల్ల కాదు. ఇక ఏది నీ వల్ల అవుతుందో చెప్పుము. శరీర బంధము అయిన విషయాలు ఏది నీ వల్ల కాదు. శరీరము, ప్రాణము నీవు కాదు. వెర్రివాడా, నీ శరీరానికి, ఈ జగత్తుకు, పంచభూతములకు, సూర్యచంద్రాదులకు, సర్వదేవతలకు, సర్వజీవులకు ఆధారమైన శక్తి కంటికి కనబడకుండా, మనస్సుకు తెలియకుండా, ఊహకు అందకుండా, సర్వజగత్తుకు సృష్టి స్థితి లయకు కారణమై ఆదియు అనాదియునై జగస్వరూపము తానై నిజార్థములో తాను కాకుండా పరమునకు పరమై జ్యోతులకు జ్యోతి అయి తనకు తాను వెలుగొందుచు ఆధారము లేనిదై
తనకు తానే ఆధారమై, అమృతమై, ఆనందమై, ఓంకారమై, సర్వస్వతంత్రమై, రెండవది లేక ఒకటే అయ్యి సూదిమోపను సందు లేకుండా అండపిండ బ్రహ్మాండమునెల్లా నిండియున్నది. నిర్గుణమై, నిరాకారమై, నామరూప క్రియాశూన్యమై, శాశ్వతమై, సచ్చిదానందమై, అపార ఆనంద గణ నిలయమై, పరమపదమై, సర్వము దానై, తనకు తానే పరబ్రహ్మ స్వరూపమై వెలుగొందుచున్నది. అదే నీవు, అదే నేను. అయితే దానిని తెలుసుకొనుట ఎట్లు? మహాత్మా తెలియజెప్పుము స్వామి అన్నాడు శిష్యుడు. అది తర్వాత చెబుతాను, ఇంకా కొన్ని విషయాలు అడుగుతాను, చెప్పుము. అడగండి చెబుతాను. నాయనా, నీ కన్ను నీదే కదా? నాదే. మరి కళ్ళు మూసుకొని వస్తువుని చూడగలవా? చూడలేను. నీవు ఉన్నావు కదా, కళ్ళు మూసుకున్నా నీవు చూడవచ్చు కదా? అది నా వల్ల కాదు. ఇది వరకు కళ్ళు నావి, కళ్ళు నేను కాదు అన్నావు కదా, అన్నావు. ఇప్పుడు ఈ కళ్ళు లేకపోయినా నీవు చూడవచ్చు కదా? నేను చూడలేను. ఆ నేననే నీవు ఎవరివో చెప్పగలవా? చెప్పలేను. గాఢ నిద్ర పోయినప్పుడు నీవు ఉన్నావు కదా? ఉన్నాను. అప్పుడు పిలిస్తే పలుకుతావా? పలకలేను. ఎందువలన వినబడలేదు కనుక. నీ ఉన్నావు కదా, నీకెందుకు వినబడలేదు? నేను ఉన్నాను, కానీ నిద్రమత్తులో ఏమీ తెలియదు, వినపడదు, కనబడదు. అయితే నిద్రపోయేటప్పుడు నీవు ఎలా ఉన్నావు? తెలియదు. ఎక్కడున్నావు? తెలియదు. మేల్కొన్న తరువాత నీ పక్క మీదనే, నీ ఇంట్లోనే ఉన్నావు కదా? నా పక్క మీదనే, నా ఇంట్లోనే ఉన్నాను. మరి నిద్రపోయేటప్పుడు ఎక్కడికి పోలేదు కదా? పోలేదు. మరి ఎక్కడ ఉన్నావు అంటే తెలియదు అంటావేమి? ఉన్నది పక్క మీదనే, ఇంట్లోనే. కానీ నిద్రమత్తులో తెలియకుండా పోయింది స్వామి. నేను ఉన్నాను అంటావు, నిద్రమత్తులో తెలియలేదంటావు. నేను ఉన్నానన్నా అనే నీవెవరివో చెప్పు. ఏమో స్వామి, నేను ఒక మనిషిని అన్నది తెలుసు, ఎప్పుడో ఒకరోజు చనిపోతానన్నది తెలుసు. ఇప్పుడు నీవు అడుగుతున్న విషయాలు ఏమీ తెలియవు స్వామి. సరే, నీవు మేల్కొని ఉన్నప్పుడు ముక్కులో శ్వాస ఆడుతుందా లేదా? లోనికి బయటికి తిరుగుతుంది. మరి నిద్రపోయేటప్పుడు లోనికి బయటికి ఎలా తిరుగుతుంది? ఏమో తెలియదు. నేను ఉన్నాను ఒకడిని అంటావు. నీలో శ్వాస నిద్రపోయిన తర్వాత ఎలా తిరుగుతుందో తెలియదంటావు. నీలో ఉన్న శ్వాస నీవు నిద్రలో ఉన్నప్పటికీ నీకు తెలియకుండా ఎలా తిరుగుతుందయ్యా? ఏమో స్వామి, తెలియకుండానే శ్వాస ఆడుతుంది. ఇదేమిటయ్యా? ఏది అడిగినా నాకు తెలియదు అంటావు. ఏది తెలియకుండా నీవు ఎలా ఉన్నావయ్యా? శరీరము నాదంటావు, సంసారము నాదంటావు, నిలదీసి నిజమడిగితే నేను కాదంటావు. మరి నీవెవరివో చెప్పమంటే తెలియదంటావు. ఏమిటి నీ సంగతి? విచిత్రంగా ఉందే. తెలిసి తెలియదంటున్నావా? నిజంగా తెలియక తెలియదంటున్నావా? నిజమే స్వామి, తెలియకనే తెలియదంటున్నాను. అయితే ఇప్పుడైనా నేనెవరినో నాకు తెలియలేదన్నది నీకు అర్థమైందా? నిజముగా అర్థమైనది స్వామి. అయితే నీవు ఎలా పుట్టావో తెలుసా? తెలియదు. ఎందుకు పుట్టావో తెలుసునా? తెలియదు. ఇలా ఇంత పొడుగు ఎలా పెరిగావో తెలుసునా? తెలియదు. ఎన్నాళ్ళు బ్రతుకుతావో తెలుసునా? తెలియదు. ఎప్పుడు చనిపోతావో తెలుసునా? తెలియదు. ఏది అడిగినా తెలియదు తెలియదు అంటావు. మరలా నేనున్నాను అంటావు. నీ ఎవరివో చెప్పమంటే తెలియదంటావు. ఇప్పుడు చెప్పేదను వినుము. నీవు, నీ శరీరము, నీ సంసారము, పిపీలి కాది బ్రహ్మ పర్యంతరము, సర్వదేవతలు, సర్వజీవులు, అండపిండ బ్రహ్మాండములు, కంటికి కనబడున్నది అంతయు జగత్కర్త, జగన్నియంత, జగదీశ్వరుడు అయిన సర్వేశ్వరుడి ఆధీనంలో యోగమాయ ఆడిస్తున్న నాటకం ఇది అంతయు. ఆ మాయతో ఉన్న జగన్నాటకం అంతకంటే మాయగాక ఏమున్నది? కావున మహాత్ములందరూ ఈ మాయను తెలుసుకొని, మాయను జయించి, మాయకు ఆవల ఉన్న పరబ్రహ్మమును పొందినారు. అయితే స్వామి, ఏదీ కాని నేను ఈ శరీరంలో నేను ఉన్నాను.
అనుకుంటూ ఉన్న ఆ నేను ఎవరో తెలియజెప్పండి అని అడిగినాడు శిష్యుడు. నాయనా, ముందుగా నీ శరీరతత్వాన్ని క్లుప్తంగా చెప్పేదను వినుము. శుద్ధ బ్రహ్మమునందు మాయ ఉత్పత్తి అయినందున కర్మస్వభావముతో దేహంబును కలిగెను. అందు అంతఃకరణంబులు ప్రతిఫలించినంతటా స్వర్గ నరకమనియు ఇహపరము అనియు బంధమోక్షమనియు ఆది అనాది అనియు ఏకమనేకమనియు అండపిండములు అనియు ఖండ అఖండమనియు కార్యకారణము అనియు ప్రియాప్రియమనియు స్థూల సూక్ష్మమనియు జ్ఞానాజ్ఞానమనియు సత్తు అసత్తనియు ప్రవృత్తి నివృత్తి అనియు మానాభిమానములనియు కర్మాకర్మములనియు ధర్మాధర్మములనియు శుభాశుభములు అనియు ఆపత్తు సంపత్తు అనియు శుద్ధ శుద్ధమనియు పక్వ పక్వమనియు హెచ్చు తగ్గులనియు దూరము సమీపమనియు నిద్ర అనిద్రయనియు లాభాలాభములనియు కామ నిష్కామమనియు శీతము ఉష్ణమనియు యుక్తాయుక్తమనియు ఆశ నిరాశలనియు రాగద్వేషములు అనియు ఈ ద్వంద్వంబుల జిక్కి పుట్టి గిట్టుచు అవయంబులతో కూడిన దేహంబు నేనుగాదని తెలుసుకొని నేను దేహి అని మనసుతో నిజము తెలుసుకుని వాడే మోక్షాధికారి అని తెలుపబడినది. ఇంకొక నిరూపణ వినుము. అద్వితీయ బ్రహ్మము వలన అవ్యక్తము పుట్టెను. ఆ అవ్యక్తము వల్ల మహతత్వము పుట్టెను. మహతత్వము వల్ల విద్యాపాదం పుట్టెను. విద్యాపాదం వలన అవిద్యాపాదము పుట్టెను. అవిద్యాపాదము వల్ల సాత్వికం పుట్టెను. సాత్వికంబు వలన రాజసము పుట్టెను. రాజసము వలన తామసము పుట్టెను. తామస గుణ సంభూతము వల్ల ఆకాశము పుట్టెను. ఆకాశము వల్ల వాయువు, వాయువు వల్ల అగ్ని, అగ్ని వలన జలము, జలము వలన పృథ్వీ పుట్టెను. పంచభూతములు అనగా ఆకాశము, వాయువు, అగ్ని, ఉదకము, పృథ్వీ. ప్రాణేంద్రియములు అనగా ప్రాణము, అపానము, ఉదానము, వ్యానము, సమానము, ఈ 5 వాయు పంచకములు. జ్ఞానేంద్రియములు అనగా శ్రోత్రం, త్వక్కు, చక్షు, జిహ్వ, గ్రాణం, ఇవి జ్ఞానేంద్రియ పంచకములు. రసనేంద్రియములు అనగా శబ్దము, స్పర్శం, రూపం, రసం, గంధం, ఇవి 5 ఉతక పంచకములు. కర్మేంద్రియములు అనగా వాక్కు, పాణి, పాదం, గుహ్యం, గుదం, ఈ 5 పృథ్వీ పంచకములు. ఇక మానవుని శరీర వివరణ 96 అంగుళముల పొడవు, 36 అంగుళముల వెడల్పు, 33 కోట్ల రోమములు, 72,000 నాడులు, 66 పెద్ద ఎముకలు, 92 కీళ్ళు, 33 మూరల ప్రేగు, 1 సేరు గుండె, 1 మణుగు 4 సేరుల మాంసము, అర్ధసేరు రక్తము, సోలెడు పైత్యము, అరసోలెడు శ్లేషమును కలిగినవాడు నరుడు. ఈ నరునికి 96 తత్వములు ఉన్నవి. అవి ఏవి అనినా మహాపంచభూతములు 5, జ్ఞానేంద్రియములు 5, కర్మేంద్రియములు 5, విషయములు 10, వాయువులు 10, చక్రములు 6, రాగములు 8, అంతఃకరణములు 4, షడూర్ములు 6, సప్తధాతువులు 7, దశవిధ నాడులు 10, మండలములు 3, ఈశనములు 3, గుణములు 3, తాపములు 3, అవస్థలు 3, కోశములు 5, కలిసి మొత్తం 96 తత్వంబులు. వీటికి కారణస్వరూపుడు జీవుడు. ఈ శరీరములకు పంచభూతముల శక్తులు వర్ణముల వివరణ ఎట్లనగా పృథ్వీకి క్రియాశక్తి, దీని వర్ణము ఎరుపు. ఉదకానికి ఇచ్ఛాశక్తి, దీని వర్ణము నలుపు. అగ్నికి జ్ఞానశక్తి, దీని వర్ణము తెలుపు. వాయువుకు ఆదిశక్తి, దీని వర్ణము నీలమైన పాప. ఆకాశమునకు పరాశక్తి, దీని వర్ణము పాప మధ్యమున వెలిగడి కళ. ముమోక్షువు ధ్యానం చేయునప్పుడు కనిపించు చిత్కళలు. మెరుపు తీగల చందంబున, తొలకరి మెరుపుల చందంబున, నక్షత్రంబుల చందంబున, మండుచున్న మంటల చందంబున, బురుజులు కాల్చిన చందంబున,
పున్నమి వెన్నెల చందంబున పంచకళల చందంబున దాని మధ్యమందున చిత్కళ చందంబున అనేక విధములుగా చిత్కళలు కనిపించును. ఇవి అంతరంగమందే కనపడి అచటనే అదృశ్యమై పోవును. అగుపడకుండా పోవును. కొంతమంది ఈ దృశ్యములను చూచుచు ఇదే చరమస్థితి అని చెప్పుకొనుచు ఇక్కడే నిలబడిపోవుచున్నారు. ఇవి మోక్షమునకు దారిచూపు కళలని గుర్తెరుగుటలేదు. బ్రహ్మమనగా కనుగ్రుడ్డు నుండి ఎరుపు, విష్ణువు అనగా తెల్లగ్రుడ్డు, శివుడు అనగా నల్లగ్రుడ్డు. ఇదే హృదయ కమలము అనే గుర్తెరగవలయను. ఇడా పింగళ్ళ సుషుమ్నా నాడులు ఎలా ఉన్నవో చూతము. ఇడా నాడి అనగా ఎడమ ముక్కులో శ్వాస, పింగళ నాడి అనగా కుడి ముక్కులో శ్వాస, సుషుమ్నా నాడి అనగా పై రెంటి నడుమ ఒక్కటిగా ఉండునది. ఇదియే బ్రహ్మనాడి అని తెలియవలయను. ఇకన నాద బిందు కళలు అనగా నాదము అనగా నీలము, బిందువు అనగా ఆ నీలములోని సునీలము అను పాప, కళయనగా పాప మధ్యమున ప్రకాశించు విద్దుర్లేకయే నిష్కళ. ఆ నిష్కళయే తాననే పరబ్రహ్మము. శరీరతత్వాన్ని గురించి పూర్ణంగా వ్రాయుటకు గ్రంథ విస్తరణ భయంచే క్లుప్తంగా కొన్ని ముఖ్యమైన విషయాలను వ్రాసి తిని శ్రోతలు భక్తులు గమనించ ప్రార్థన. 4 వేదవాక్యములు ఉన్నవి, చెప్పెదను వినుము. 1 అహం బ్రహ్మాస్మి, 2 ప్రజ్ఞానం బ్రహ్మ, 3 తత్వమసి, 4 అయమాత్మ బ్రహ్మ. అహం బ్రహ్మాస్మి అనగా అహం నేను బ్రహ్మ, ఆ బ్రహ్మమును చూచి అస్మి అయితిని అనగా నేనే బ్రహ్మము. ప్రజ్ఞానం బ్రహ్మ, తన తెలివిచే ప్రజ్ఞ వలన తాను కలగన్న విషయములను మరిచిపోక మేల్కొన్న తరువాత ఒకరితో చెప్పుకొనుట ప్రజ్ఞానం. ఈ ప్రజ్ఞానమే నేనని తెలుసుకొనుట. ప్రజ్ఞానమే బ్రహ్మమని చెప్పబడును. తత్వమసి అనగా తనలో ప్రకాశించడు ప్రకాశమును తత్పదమనబడును. తత్ అనగా అది ప్రకాశము, త్వం పదమనగా అవ్యక్తుడు జీవుడు. ఈ 2 పదములను ఐక్యం చేయునదియే అసి. పదము అనగా నేను బ్రహ్మమునైతిని. అయమాత్మ బ్రహ్మ అనగా మహాకారణ స్వరూపుడు అయిన సర్వసాక్షిగా ఉన్న పరబ్రహ్మమే హిరణ్య గర్భుడు అనే ఎరుకతో మహాకారణ స్వరూపుడుగా ఉన్నాడు. ఈ శరీరమును జగత్తును సర్వమును తెలుసుకుంటున్నది భ్రాంతి రూపకము అయిన మాయ. ఇది లేని ఎరుక తనకు తానే వచ్చి తనకు తానే 4 దేహములు పొంది తనకు తానే మటుమాయముగా పోవుచున్నది. ఈ మాయ ఎరుకే నీవు నేను. ఈ సర్వము ఈ మాయ ఎరుకే. శరీరములో నేను జీవుణ్ణి అంటున్నది. ఈ ఎరుకను తెలుసుకునినవాడు నేననుచున్న జీవుడు లేడు, మాయా లేదు. ఎరుకవై సర్వసాక్షి స్వరూపుడువై పరబ్రహ్మమై యుందువు. మహాకారణ స్వరూపునికి హిరణ్య గర్భుడనియు స్వయంభూహు అనియు సర్వసాక్షి అనియు నామములతో గుర్తెరుగుట చేత అచల స్వరూపులు అయిన పెద్దలు మహాకారణ స్వరూపుడు అయిన హిరణ్య గర్భునికి మూలము లేదనియు లేని ఎరుకయనియు తీర్మానించెరి. ఎరుకకు మూలమున్నదని వారు, అచలమే మూలమన్నవారు మాయాభ్రాంతి రూపకము అయిన వారే కాని నిజార్థమును ఎరిగిన వారు కాదు. వాక్యార్థములలో ఉన్నవారు నానా విధములుగా చెప్పుచున్నారు. సర్వభ్రమలకి మూలం ఈ జగత్తుగానే ఉన్నది. నామరూపములు గల ఈ సర్వము భ్రమగానే ఉన్నది. భ్రాంతి భ్రమమూలమే. ఈ భ్రాంతి ఉన్నదనియును లేదనియును ఎవరు ఎరుగుచున్నారు? సర్వకాలము నిర్ణయము లేకనే అచల పరిపూర్ణ బ్రహ్మము సర్వలోకముల యందును భేదింపబడక నీయందు నాయందు పరిపూర్ణమై స్థిరముగా ఉన్నది. ఈ సర్వము నిండిన పరిపూర్ణము కనుక ఇదియే పరమపదము. ఈ పరమపదమే పరవాసుదేవుడు. హరిహర బ్రహ్మాదులు మొదలుకొని సనకసనందర మహామునులు ఇంకా ముత్తాతలందరూ జేజేలందరూ చేతులు మొగిర్చి ఈ పరిపూర్ణమునే ధ్యానించుచున్నారు. ఈ పరిపూర్ణమునకు వేదశాస్త్రములకును సంబంధమించుకైనను లేదు. వేదాంత వాక్యముల 2వ అర్థము
ఒకటి ప్రజ్ఞానం బ్రహ్మ అనగా ప్రజ్ఞానమే బ్రహ్మము, 2 తత్వమసి అనగా నేనే ఆ బ్రహ్మము. ఈ 2 మహావాక్యములను బ్రహ్మస్వరూపుడు అయిన గురువు శిష్యునికి మొదట ఉపదేశించును. 3 అయమాత్మ బ్రహ్మ, నీలోని ఆత్మయే బ్రహ్మము. ఈ 3వ మహావాక్యము శిష్యునికి అభ్యాసములకు ముందుగా ఉపదేశించును. 4 అహం బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మము. ఈ మహావాక్యము శిష్యుడు బ్రహ్మానుభవాన్ని పొంది ఆ అనుభవమును వ్యక్తము చేయు అనుభవ వాక్యము. శిష్య, సకల స్థావర జంగమ భూతములలో మనిషి శరీరము దుర్లభం. ఆ నరజన్మం యందు పురుష జన్మము దుర్లభం. పురుష శరీరము కలిగినను బ్రాహ్మణ జన్మ దుర్లభం. బ్రాహ్మణ జన్మ వచ్చిన బ్రాహ్మణత్వ విశిష్ట పురుష శరీరము కలిగినను వేద ప్రతిపాధ్యాయనాపరుడై షట్కర్మ మార్గ సనాతన ధర్మ పరాయణత కలుగుట దుర్లభం. వైదిక ధర్మాచరణము కలిగియున్నను పరోక్ష జ్ఞానము కలుగుట దుర్లభం. పరోక్ష జ్ఞానం కలిగినను ఆత్మానాత్మ వివేకము కలిగి నిత్యానిత్య వస్తు వివేకము కలుగుట దుర్లభం. అట్టి వివేకము కలిగినను ఆత్మ యొక్క యథార్థ జ్ఞానము అనగా అపరోక్ష జ్ఞానము అనగా ఆత్మానుభవం కలుగుట మహాదుర్లభం. ఆత్మానుభవం కలిగినను బ్రహ్మస్వరూపమును పొంది నిరంతరము ఆత్మస్థితుడై సంపూర్ణ జీవన్ముక్తుడై ఉండుట అత్యంత దుర్లభం. 100 కోట్ల జన్మల యందు చేసుకునిన పుణ్య పాక వశమున కాని మోక్షము లభింపదు. సర్వజనులకు భక్తియే తరుణోపాయము. పరమ భక్తికి స్త్రీ పురుష భేదము కాని వర్ణాశ్రమ ధర్మములతో కాని విద్యతో గాని నిమిత్తము లేదు. సంపూర్ణ వైరాగ్యం కలిగి సద్గురువుని ఆశ్రయించి పరాభక్తితో నామస్మరణ భజనాది ధ్యానముతో ఇష్టదైవమును ఆరాధింతురేని పరమేశ్వరానుగ్రహం కలిగి జ్ఞానోత్పత్తి అయి తద్వారా జీవన్ముక్తిని పొందుదురు. ఎట్టి సంశయమును లేదు. మనుష్య శరీర ప్రాప్తి, మోక్షేచ్ఛయు, మహాపురుషుడు అయిన సద్గురు సేవ ఈ 3ను దైవానుగ్రహము లేనిచో లభింపవు. ఇట్టి మోక్షమునకు తీవ్రాతి తీవ్రమైన వైరాగ్యము, సద్గురువునందు పరమభక్తి శ్రద్ధలు కలిగి ఉండవలెను. బ్రహ్మానంద సముద్రము యొక్క ఒకానొక్క లవలేశముతో సమానమైనట్టి కొద్ది సుఖమును పొంది ఇంద్రాది దేవతలు ఎంతయో సంతుష్టి నొందుచున్నారు. మునీశ్వరులు తమ చిత్తమును పరబ్రహ్మమునందే లయింపజేసి పరమానందమును పొందుచున్నారు. అయితే పరమోత్కృష్టము అయిన మోక్షమును తెలుసుకొననివ్వకుండా చేయునది కామము, కోరిక, ఆశ. ఈ 3 ఒక్కటే. సుఖము బాహ్య పదార్థములందు లేదు. జీవుని అజ్ఞానమే వస్తువుల మీద సుఖభ్రాంతిని కలుగజేస్తుంది. బృహదారణ్యకోపనిషత్తులో యాజ్ఞవల్క మహాముని తన భార్య అయిగు మైత్రేయికి వచించిన పరమ సత్యమును చూడుము. ఓ మైత్రేయి, భర్త కాని, భార్య కాని, కుమార్తె కాని, కొడుకు కాని, తల్లిదండ్రులు కాని, 1000 ప్రపంచంలోని ఏ పదార్థమైనా సంతోషము ఆనందం అనిపించినట్లయితే ఆ ఆనందము ఏ వస్తువునందు లేదు, తన యందే ఉన్నది. తన అజ్ఞానము చేతనే బహిర వస్తువులు అన్నియు ఆనందముగా తోచుచున్నవి. అట్టి ఆనందము నీ హృదయంలోనే ఉన్నది. కావున నిత్యానందము, శాశ్వతానందము, చావు పుట్టుకలు లేని ఆనందము, మోక్షదాయకము అయిన ఆనందము నా హృదయంలోనే ఉన్నదని గ్రహించి దానిని గూర్చియే వినవలయను, దానిని గూర్చియే చింతించవలయను, దానినే ధ్యానించవలయను, దానినే పొందవలయను. కావున ఆనందము యొక్క మూలస్థానము హృదయములోనే ఉన్నది, బయట కాదు. ఆనందకరమగు పరమాత్మ తన హృదయములో నిండుకొని ఉన్న ఆ ఆనంద ధామమును తెలియక అజ్ఞాన జనులు పేలాల కొరకై బాలురు పరిగెత్తునట్లుగా అల్ప సుఖము అనంత దుఃఖమునిత్తు సుఖముల కొరకు జీవితాంతము పరుగులెత్తుచున్నారు. విఘ్నులైన వారు ఈ సత్యమును తెలుసుకొని దుఃఖములనిచ్చే సుఖములను వదిలివేసి పరమేశ్వరుని యందు సద్గురువుని యందు అచంచలమైన భక్తి కలవారై ఆత్మధ్యానము ద్వారా హృదయస్థమగు పరమానంద ధామమును కైవసమనర్చుకొని
జన్మ సాఫల్యమును పొందుచున్నారు. భౌతిక ప్రపంచంలో గల సమస్త ఆనందముల కంటెను బ్రహ్మదేవుని ఆనందం గొప్పదని ప్రతీతి. అట్టి విధాన ఆనందము కూడా బ్రహ్మానంద సాగరమున ఒక చిన్న బొట్టు అని ఉపనిషత్తులు ఘోషించుచున్నవి. నాయనా, ఇప్పుడు నీ ఆనందం ఎక్కడ ఉన్నదో ఆలోచించము. భార్య మీద, బిడ్డల మీద, సంపదల మీద, ఐశ్వర్యం మీద ఉన్నది అని ఆలోచిస్తున్నావు. భార్యలో నీ ఆనందము ఎక్కడ ఉందో ఆలోచించుము, తెలుస్తుంది. భార్య శరీరము కూడా నీ శరీరము లాంటిదే కదా. చర్మము, వెంట్రుకలు, చీము, రక్తము, కండలు, ఎముకలు, నరములు, కీళ్ళు, మలమూత్రములు, చెమట అన్నీ ఇద్దరికీ సమానమే కదా. మరియు మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము, ఈర్ష, అసూయ, సుఖము, దుఃఖము, ఆనందము ఇవి ఇద్దరికీ సమానమే కదా. పురుషునికి స్త్రీ మీద, స్త్రీకి పురుషుని మీద ఎందుకు కోరిక కలుగుతుంది? పురుషుని శరీరంలో, స్త్రీ శరీరంలో వీర్యమనే అమృతము ఆత్మజ్యోతికి ఆవు నెయ్యి లాంటిది. ఇది ఆత్మధ్యానం ద్వారా పైకి పోయి హృదయమును ఆనందపరిచి భ్రూమధ్యములకు చేరి అక్కడ ఆత్మ ప్రకాశమును ప్రకాశింపజేసి సహస్రారమునకు వెళ్ళి అక్కడ నుండి వెన్నుముక ద్వారా క్రిందికి ఆధార చక్రమునకు చేరి అక్కడ నుండి ఊర్ధ్వముఖముగా అన్ని చక్రములను ఉత్తేజపరుస్తూ వాటిని ప్రకాశింపజేస్తూ సహస్రారం చేరి సహస్ర కిరణములతో వెలుగొందుచు సోమపానమై అమృత ధారగా శరీర నకసిక పర్యంతము ఆనందామృత వర్షమును ప్రసరింప చేస్తూ జీవుని అమృత స్వరూపునిగా, ఆనందకర స్వరూపునిగా, మృత్యుంజయునిగా, జీవన్ముక్తునిగా చేయుచున్నది. ఇది అంతర్ముఖముగా జీవునికి ముక్తిదాయకముగా ఉన్నది. ఇది బాహ్యంగా శరీరమునకు బలమునిచ్చుచున్నది, మనస్సునికి ఉల్లాసమునిచ్చుచున్నది, బుద్ధికి నిశ్చయ జ్ఞానము నిచ్చుచున్నది, ఇంద్రియములకు పుష్టినిచ్చుచున్నది, జ్ఞానజ్యోతిని వెలిగించుచున్నది, ఆత్మజ్యోతికి ఆధారమై ఉన్నది. సింహము దాని జీవితంలో ఒక్క కాంటే కంటుందట. అందువలన దానికి వీర్య నష్టము లేక అది ఎంతో బలవత్తరముగా ఉంటుందట. అందువలనే చిన్న మృగమైన పర్వతము లాంటి మతపు టేనుగులను సైతం వేటాడుతుంది. అది మృగములకు రాజై ఉన్నది. కావున మానవుడు ఆత్మ సమానము అయిన వీర్యమును కాపాడుకొనలేక స్త్రీని చూసి మోహించి స్త్రీకి ఒప్పజెప్పి నిరుత్సాహి అయి శరీర బలమును కోల్పోవుచున్నాడు. దీనివల్లనే నాలోనే ఆనందము ఉన్నదన్న జ్ఞానమును, ఆత్మ జ్ఞానమును, మోక్షము పొందవలేనన్న జ్ఞానము పూర్తిగా మరిచిపోవుచున్నాడు. అందువల్లనే జిహ్వా చాపల్యము, ఉపస్థా చాపల్యమును కట్టివేయమనుచున్నారు మహాత్ములు. దీనిని పూర్తిగా జయించలేని వారు పెళ్లి చేసుకొని ఒకరిద్దరు సంతానం కని వారిని పెంచి పెద్దవారిని చేసి సంసారులైతే సంసారమును, రాజులైతే రాజ్యమును బిడ్డలకు ఒప్పజెప్పి వైరాగ్యమును పొంది వనవాసమునకు వెళ్ళి అక్కడ ఒక మహాత్ముని దగ్గర చేరి వారిని గురువుగా ఎంచుకొని వారి దగ్గర భార్యాభర్తలిద్దరూ వానప్రస్థాశ్రమమును స్వీకరించి అది మొదలు భార్యాభర్తలిద్దరూ అన్నా చెల్లెలులాగా ఉంటూ నియమము తప్పకుండా ధ్యానానుష్ఠానములు సక్రమంగా చేసుకొని ముక్తి పొందుచున్నారు. కొంతమంది పూర్వజన్మ సంస్కారమును అనుసరించి చిన్నతనములోనే సన్యసించుచున్నారు, బ్రహ్మచర్యమును స్వీకరించుచున్నారు. వీరు త్వరలోనే ముక్తి పొందుచున్నారు. అజ్ఞానంలో ఉన్న మానవులు పురుషుడు తన ఆనందాన్ని స్త్రీకి ఒప్పజెప్పి ఆనందపడుచున్నాడు, స్త్రీ ఆనందాన్ని పురుషుడికి ఒప్పజెప్పి స్త్రీ ఆనందపడుచున్నది. ఇదే ఆనందం, ఇంతకు మించిన ఆనందం లేదని స్త్రీ పురుషులిద్దరూ అంతులేని ఆనందంలో మునిగిపోవచ్చున్నారు. కానీ అంతులేని అగాధములో మునిగిపోవచ్చున్నాము అని జీవితంలో ఒక్క క్షణమైనా దీనిని ఆలోచించిన మానవులు 1000కి 1 కానరావడం లేదు. ఇంకా కొందరు ఇలా అనుచున్నారు, స్త్రీ పురుషుల సుఖమే సుఖము, ఈ సుఖము లేని మానవ జన్మ వృధా అనుచున్నారు.
ఇటువంటి వారికి 10 బారుల దూరంలో ఉండమన్నారు. వారి సహవాసం చెయ్యవద్దన్నారు మహాత్ములు. దీనిని గ్రహించిన వారే మనకు హితబోధ చేయుచున్నారు. స్త్రీ పురుష సుఖములే కోరుకున్నవారు స్త్రీ పురుషులెవరైనా 1,000,000 జన్మలకైనా ముక్తి పొందలేరని మహాత్ములు బోధించుచున్నారు. చూడుము, స్త్రీ పురుషులెవరైనా 1,000,000 జన్మలకైనా ముక్తి పొందలేరని మహాత్ములు బోధించుచున్నారు. చూడుము, కొడుకునికి పెళ్లి చేసిన భార్య వచ్చిన తరువాత భార్య వ్యామోహంలో పడి తల్లిదండ్రులను ఏవగించుకొనుచున్నాడు. కుమార్తెకు వివాహం చేస్తే భర్త దగ్గరకు వెళ్ళి భర్త వ్యామోహము, సంసార వ్యామోహము, బిడ్డల ఆనందంలో మునిగి తేలుతూ తల్లిదండ్రులు ముసలివారై నడవలేని స్థితిలో కూతురిని చూడవలేనన్న కోరికతో ఒక్కసారి వచ్చి కనబడి పొమ్మని చెప్పి పంపితే నాకు తీరలేదు, 10 రోజుల తరువాత వస్తానని సమాధానం చెప్పి పంపిస్తుంది. బిడ్డల మీద ఆనందము శాశ్వతంగా ఉందా? భార్యాభర్తల మీద అతలు ముసలివారై మృత్యువుకు దగ్గరగా పోవుచున్నారు. మరి వీరి వయసులో అనుభవించిన ఆనందం మృత్యువాత పడకుండా చేస్తుందా? బిడ్డలు మృత్యువాత పడకుండా చేయగలరా? సంసార భోగభాగ్యములు మృత్యువాత పడకుండా చేయగలవా? జీవితంలో అనుభవించిన ఆనందములు ఏదైనా ఒక్కటి నిన్ను మృత్యునోట చిక్కకుండా చేయగలవా? లేదు కదా. ఆత్మానందం, ఆత్మ సాక్షాత్కారము పొందిన మహాత్ముల దగ్గరకు యముడు రమ్మన్నా రాడు. వారి సాయ కన్నెత్తి చూడడు. మృత్యువు వీరికి దాసోహం చేయును. ఇంతవరకు వీరిని మాయ నాటకం ఆడించింది. ఇది మొదలు మహాత్ములు చుట్టూ మాయే నాట్యం చేస్తుంది. మహాత్మా ప్రభు ఆజ్ఞ ప్రకారం నేను జగత్తును జీవులను వారి వారి సంస్కారములను అనుసరించి తోలుబొమ్మలాటలాగా ఆడించుచున్నాను, కానీ నాదేమీనూ లేదు అని నిజార్థమును చెప్పి వీరికి దూరంగా ఉంటుంది. ఎందువలన మహాత్ముడికి ఇంత శక్తి వచ్చింది అనగా బ్రహ్మచర్యం వల్లనే వచ్చినది. ఈ బ్రహ్మచర్యము కర్మ, భక్తి, జ్ఞాన, వైరాగ్యములకు, ఆత్మధ్యాన సాధనకు, ఆత్మ సాక్షాత్కారములకు ఆ శక్తిని, దీశక్తిని, ఆనందమును, స్వయం జ్యోతి స్వరూపమును, అమృతమును, ధైర్యమును, ఉత్సాహమును, అమృత పదమును అందించును. ఈ వీర్యము ఊర్ధముఖముగా ప్రయాణించినచో ఎంతో అధికమైన శక్తి ఉన్నది. ఇది అధోముఖముగా పోయినచో జీవునికి జ్ఞానశక్తి లేకుండా అజ్ఞానాంధకారములో పడవేయును. అందువలన జ్ఞానజ్యోతి వెలగదు. జరణ మరణములు అనే కాలచక్రములోనే తిరుగుచు మృత్యువాత పడి యమపురికి వచ్చుచుందురు. స్త్రీ పురుష సుఖము లేని మానవ జన్మ వృధా అన్నవారికి యమపురే మోక్షము. కొంతమంది అన్ని తినవచ్చును, అన్ని చేయవచ్చును, ఆత్మకు ఏ దోషము లేదు కనుక ఏ దోషము ఆత్మకు చెందదు అనుచు శిష్యులకు ప్రబోధము చేయుచున్నారు. వీరు ఆత్మ ఉన్నదని శాస్త్రముల ద్వారా తెలుసుకొని చెప్పువారే కానీ యథార్థముగా ఆత్మను తెలుసుకున్నవారు కాదు, ఆత్మను పొందినవారు కాదు. జిహ్వా చాపల్యమును, ఆశను, కోరికలను వదలలేక శిష్యులను ప్రోగు చేసుకొనుటకు, వారి చేత మన్ననలను పొందుటకు, గురు శుశ్రూష చేయించుకొనుటకు, వీరు గురువులని 10 మందికి చెప్పుకొనుటకు, ఎక్కడో ఒక మహాత్ముని ద్వారా ఒక మంత్రమును పట్టుకొని ఊగులాడుచు గురువులమనే గొప్పలు పొందుటకు, పేరు ప్రతిష్టలు పెంచుకొనుటకు ప్రయత్నించుచున్నారు. కానీ సర్వ కోరికలు విడినాడి మోక్షము కొరకు ప్రయత్నించుట లేదు. ఇటువంటి వారిని తెలుసుకొని వారి చెంతకు చేరి ఇంకా పాపం సంపాదించుకునుట కంటే ఏమీయో తెలియకుండా ఊరకుండుట మేలు అని చెప్పుచున్నారు. శ్రోతలు ఇటువంటి వారి దగ్గర చేరి ఏదో ఒక చిన్న విషయాన్ని తెలుసుకొని దానినే గొప్ప బ్రహ్మ విద్యగా భావించి మేము ఉన్నత స్థాయిలో ఉన్నాము, దీనికంటే ఉత్తమమైనది మరొకటి లేదు అని తన తోటి వారికి చెప్పుకొనుచు శిష్యులు సంతోషపడుచున్నారు. ఎంత శోచనీయమో! మరణరహితుడు అగు పరమాత్మను సేవించకుండా దేహమే తానని దీనికి కావలసిన కోరికలను తీర్చుచు మాకంతయో తెలుసునని మరచిపోవు వానిని చూచి మృత్యువు నవ్వుచున్నది. లక్షల కొలది ద్రవ్యరాశులను కూడబెట్టుకొని
కాకికైనను మెతుకు వేయని పరమ లోభిని చూసి ధనము నవ్వుచున్నదట.